యోగా మ్యాట్ కొనుగోలు చేస్తున్నారా? అయితే ఎలాంటిది కొంటే మంచిది? రోజు రోజుకి మారుతున్న జీవన శైలితో ప్రజలు తమ ఫిట్నెస్ పై శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ రోజుల్లో కొందరు వ్యాయామానికి జిమ్ కి వెళ్తే మరికొంతమంది ఇంట్లో యోగా చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే వ్యాయామశాలలో పనిచేస్తున్నప్పుడు అనేక రకాల పరికరాలు అవసరమవుతాయి. అయితే యోగా చేయాలనుకుంటే మాత్రం కేవలం యోగా మ్యాట్ మాత్రం ఉంటే సరిపోతుంది. యోగా చేసేవారు ఖచ్చితంగా మ్యాట్ ను ఉపయోగిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల మ్యాట్లు దొరుకుతున్నాయి. ఈ యోగా కోసం ప్రత్యేక పదార్థాలు ఉపయోగించి రూపొందించబడతాయి. ఇతర మ్యాట్ల కంటే యోగా మ్యాట్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో యోగా మ్యాట్ ఉపయోగించడం అవసరమని చాలా మంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. నేలపై కూర్చొని యోగా చేయొచ్చా అంటే చేయకూడదు. అలాగే చాపను కొనుగోలు చేసుకొని చేయొచ్చు అంటే చేయకూడదు. సో దానికి సంబంధించినటువంటి నిపుణులు చెప్తున్న మాట ఏంటి ఇప్పుడు చెప్తాను. యోగా చేసేవారు మ్యాట్ ను ఉపయోగించడం చాలా అవసరం. ఎందుకంటే ఇది శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే యోగా మ్యాట్ లేకుండా యోగా చేస్తే గాయాలవుతాయి. అలాగే యోగా మ్యాట్ ను ఉపయోగించడం కారణంగా వ్యాయామం సులభం అవుతుంది. ముఖ్యంగా వృద్ధులు నేలపై యోగా చేస్తే ఆసనాలు వేయడానికి ఇబ్బంది పడతారు. అందువల్ల సరైన యోగా మ్యాట్ ను ఉపయోగించి యోగాసనాలు వేయాలి. అయితే ఎలాంటి యోగా మ్యాట్ కొనాలి? యోగా మ్యాట్ ఎవరైనా యోగా చేయడం చాలా సులభం. యోగా మ్యాట్ ను కొనుగోలు చేసే విషయంలో కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోండి. ఎందుకంటే యోగా మ్యాట్ శరీరానికి సౌలభ్యం అందించడంలో సహాయపడుతుంది. అందువల్ల మ్యాట్ కొనుగోలు చేసే విషయంలో కొంచెం మందంగా ఉండేలా చూసుకోవాలి. చాప మందం 1.5 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే బ్రైట్ కలర్స్ ఉపయోగించకూడదు. అదే విధంగా యోగా మ్యాట్ ఎక్కువ మెత్తగా కూడా ఉండకూడదు. మంచి పట్టు ఉన్నటువంటి యోగా మ్యాట్ ని కొనుక్కోవాలి. ప్రతిరోజు యోగా మ్యాట్ ని ఉపయోగిస్తుంటే శుభ్రతపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే రబ్బర్ మ్యాట్లు త్వరగా వాసన రావడం స్టార్ట్ చేస్తాయి. మ్యాట్ మురికిగా ఉంటే దానిపై ఉండే బ్యాక్టీరియా వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. యోగా చేసిన తర్వాత చాపను మడత పెట్టి ఎండలో ఉంచొద్దు. ఇలా చేయడం వల్ల యోగా మ్యాట్ దెబ్బతింటుంది.